నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా ఉప్పు, ఇనుము, నల్లటి పాదరక్షలు, గుర్రపు నాడాకు సంబంధించిన ఎలాంటి పరిహారాలు పాటిస్తే శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. శనివారం నవగ్రహాల్లో శని భగవానుడికి ప్రియమైన వారం. శనికి ప్రియమైనవి ఇనుము, ఉప్పు, నల్లటి పాదరక్షలు, గుర్రపు నాడ అని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. అందుకే ఎవరైనా సరే శనివారం రోజు ఇంటి సింహద్వారం ముందు భాగంలో యు ఆకారంలో గుర్రపు నాడాను ఏర్పాటు చేసుకున్నట్లయితే శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అయితే పడమర సింహద్వారం ఉన్నవాళ్ళు గుర్రపు నాడాన్ని ఏర్పాటు చేసుకుంటే ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. తూర్పు సింహద్వారం ఉన్నవాళ్ళు తూర్పు దిక్కుకు సూర్యుడు అధిపతి కాబట్టి జ్యోతిష శాస్త్ర పరంగా సూర్యుడికి శనికి శత్రుత్వం ఉంటుంది కాబట్టి గుర్రపు నాడాన్ని ఇంటి ముందు భాగంలో ఏర్పాటు చేసుకోవటం కాకుండా ఆ గుర్రపు నాడాన్ని ఒక ఉంగరంలాగా తయారు చేయించుకొని మధ్యవేలుకు ధారణ చేయటం ద్వారా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఇలా గుర్రపు నాడాను ప్రత్యేకంగా ఉపయోగించి శనిదోష తీవ్రత నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి నల్లటి పాదరక్షలకు సంబంధించిన పరిహారం కూడా విశేషంగా సహకరిస్తుంది. శనివారం రోజు ఒంటికి శిరస్సుకి నువ్వుల నూనె రాసుకొని అభ్యంగన స్నానాన్ని ఆచరించి ఆ తర్వాత నల్లటి కొత్త చెప్పులు ధరించి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళాలి. శివాలయం బయట ఆ నల్లటి చెప్పులను విడిచిపెట్టి కాళ్ళు కడుక్కొని శివాలయం లోపలికి వెళ్ళి ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకొని శివాలయంలో 19 ప్రదక్షిణలు చేయాలి. 19 ప్రదక్షిణలు ఎందుకు చేయాలంటే జ్యోతిష శాస్త్ర పరంగా శని మహాదశ 19 సంవత్సరాలు ఉంటుంది. అందుకే శివాలయంలో 19 ప్రదక్షిణలు చేయాలి. శనికి అధిష్టాన దేవుడు పరమేశ్వరుడు. శివాలయంలో 19 ప్రదక్షిణలు చేసిన తర్వాత కాసేపు ఆలయ ప్రాంగణంలో కూర్చొని ఆ తర్వాత బయటికి వచ్చి ఆ నల్లటి పాదరక్షలు ఆలయం బయట విడిచిపెట్టి ఇంటికి రావాలి. ఇలా శనివారం రోజు నల్లటి పాదరక్షలు ఆలయం బయట విడిచిపెట్టి వస్తే శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. 8 శనివారాలు ఈ ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ పరిహారం పాటించడం వీలు కాని వాళ్ళు శనివారం రోజు నల్లటి పాదరక్షలు దానం ఇచ్చినా కూడా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శనివారం రోజు 1.25 కేజీ నల్ల నువ్వులు, ఒక ఇనుప మేకు, కొద్దిగా దూది, పెసరపప్పు ఇవన్నీ నల్లటి వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా జాతకంలో శని మహాదశలో ఏర్పడే సమస్యల నుంచి, గోచార పరంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వల్ల ఏర్పడే సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే శనికి రాతి ఉప్పు, ఇనుము అంటే కూడా ఎంతో ప్రీతిపాత్రం. శనికి ఇష్టమైన దిక్కు పడమర దిక్కు. అందుకే శనివారం సాయంకాలం పూట 5 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో శనికి ఇష్టమైనటువంటి పడమర దిక్కులో ఒక పళ్ళెం ఉంచి ఆ పళ్ళెంలో రాతి ఉప్పును పోసి ఆ రాతి ఉప్పు మీద ఒక ఇనుప ప్రమిదను ఉంచి ఆ ఇనుప ప్రమిదలో నువ్వుల నూనె పోసి శనికి ఇష్టమైన విధంగా 8 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. మీ గృహంలో పడమర దిక్కులో శనివారం సాయంకాలం పూట ఇలా ప్రత్యేకంగా ఉప్పు పోసి ఇనుప పాత్రలో దీపాన్ని వెలిగిస్తే కూడా జ్యోతిష శాస్త్రపరంగా ఉన్న శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. గోచార పరంగా మహాదశ పరంగా ఉన్న శనిదోషాల నుంచి సులభంగా బయటపడటానికి శనివారం రోజు ఇనుము, రాతి ఉప్పు, నల్ల చెప్పులు, గుర్రపు నాడాకు సంబంధించిన ఈ పరిహారాలు పాటించండి. శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన రాహుకాల దీపాన్ని ఏ విధంగా వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, రాహుకాల దీపం పెట్టేటప్పుడు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. ఓంకార రూపిణి క్లీంకారవాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి. వ్యాస భగవానుడు జనమేజయునికి ఉపదేశిస్తూ తెలియజేసినటువంటి దేవీ భాగవతంలో ప్రకృతి ఉపాసన అనే దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. అమ్మవారిని ప్రకృతిగా ఆరాధించడం. ఈ ప్రకృతి అనగా ఈ త్రిగుణాత్మకమైన విశ్వాన్ని అమ్మవారు నడుపుతున్నప్పుడు ఎన్ని రూపములతో నడుపుతున్నదో ఆ రూపములన్నీ కలుపుకుని ప్రకృతి అని. ఈ ప్రకృతి యొక్క పూర్ణ రూపములు 5: దుర్గా, లక్ష్మి, సరస్వతి, గాయత్రి, రాధాదేవి. ఇక ప్రధానాంశ రూపములుగా గంగా, తులసి, మంగళచండి, మానసాదేవి, షష్ఠీదేవి, కాళీ, వసుంధర అని చెప్పబడుతూ అటుపై అమ్మవారి యొక్క కళాంశ రూపాన్ని చాలా వివరించారు. ఆ తర్వాత కళాంశాంశ రూపములను కూడా తెలియజేశారు. సృష్టిలో ప్రతి స్త్రీ కూడా అమ్మవారి యొక్క కళాంశాంశ రూపమే. అందుకే త్వత్కళ సర్వయోషిత అంటాడు ఇంద్రుడు అమ్మవారిని స్తుతిస్తూ. సృష్టిలో ప్రతి స్త్రీయందు అమ్మవారి కళ ఉన్నది.
ఆ కారణం చేతనే 2 ఏళ్ల వయస్సు నుంచి మరణ పర్యంతం కూడా స్త్రీ యందు అమ్మవారి భావనతో ఆరాధించడం మనకు కనబడుతున్నది. కుమారి, బాల, సువాసిని, తర్వాత గంగా భాగీరథి సమానము అంటూ స్త్రీని ప్రతి దశలోనూ ఆరాధించాలని చూపిస్తున్నారు. అందుకే స్త్రీ ఎప్పుడూ మంగళస్వరూపిణియే, ఇది విశేషమైన అంశం. అలాగా స్త్రీ యందు అమ్మవారి యొక్క అనుగ్రహము, చైతన్యము, విభూతి ఉన్నదని ఉపాసించాలి. పైగా అమ్మవారిని ఎన్ని రకాలుగా ఆరాధించినా చివరికి స్త్రీ రూప ఆరాధనతోనే ఆ పూజ పరిపూర్ణమవుతున్నది. అందుకే మనకు కుమారి, సువాసిని, అర్చన ఇత్యాదులన్నీ కూడా వచ్చాయి. ఇలా మొత్తం ప్రకృతి యొక్క విశేషాలను చెప్తూ ఇందులో పూర్ణ రూపముల యొక్క ఆరాధనలకి ప్రత్యేకంగా కొన్ని అధ్యాయాలు చెప్పారు. అయితే మనం వాటి సంక్షిప్త రూపంలోనే చెప్పుకోగలుగుతున్నాం. వీటన్నిటినీ చెప్పి ఈ ఉపాసనలు ఏ విధంగా ప్రసిద్ధి చెందాయి, ఎలా వచ్చాయో వివరిస్తున్నాడు ఇక్కడ నారాయణుడు. ఇప్పుడు మనం ఒక దేవతారాధన చేస్తున్నామంటే మన దాకా అది తీసుకొచ్చిన పెద్దలకి నమస్కారం చేసుకోవాలి, ఆ పరంపరకి నమస్కారం చేయాలి. అందుకు ఆదిలో ఎవరు ఆరాధన చేశారు, ఎలా మనకొచ్చింది అనే దాన్ని ఇక్కడ పరిచయం చేస్తున్నాడు నారాయణుడు. పూజితా సురధేనాదౌ దుర్గా దుర్గార్తి నాశిని. మొదటిగా చెప్పబడుతున్నటువంటి పూర్ణశక్తి దుర్గాదేవి సురథుడు అనేటువంటి రాజు చేత ఆరాధింపబడింది. ఈ సురథుడే తర్వాత సావర్ణి మనువు అయ్యాడు. ఇది మనకు దేవీ మహత్యం చెప్తున్నది. ఆడ తర్వాత ఆరాధించిన వారిలో శ్రీ రామచంద్రేణ రావణస్య వధార్థిన, రామచంద్రమూర్తి దుర్గాదేవి ఆరాధన చేశాడని, ఈ దుర్గాదేవి దయచేతనే ఆయన విజయుడయ్యాడని మనకి దేవీ భాగవతం మొదలైన గ్రంథములు చెప్తున్నాయి. దీని అర్థమేమిటి? రామచంద్రమూర్తి దుర్గను ఆరాధించడం ఏంటి, రామేశ్వరుని ఆరాధించడం ఏంటి అంటే ఆయన రాజుగా అవతరించినప్పుడు మనకు ఆదర్శములు చూపిస్తాడు. అందుకు విజయదాయినైనటువంటి దుర్గాదేవి ఆరాధన రామచంద్రమూర్తి గావించినట్లుగా చెప్పబడుతున్నది. ఇక్కడ ప్రధానమైన వారిని చెప్పారు, అంటే వారు మాత్రమే ఆరాధించిన వారిని కాదు, ముఖ్యమైన వాళ్ళని చెప్పి అలా పరంపరగా వచ్చింది అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి ఉద్దేశం. తర్వాత ముల్లోకముల వారు ఆ తల్లిని ఆరాధన చేస్తున్నారు. ఈ తల్లి ముందుగా దక్షకన్యగా ఉద్భవించింది. కానీ దక్షుడు శివనిందాపరుడై అయోగ్యుడైన కారణంగా ఆ దాక్షాయనే దేహాన్ని పరిత్యజించి తిరిగి హిమవంతుని కుమార్తెగా ఆవిర్భవించి శివుని చేపట్టినది. ఈ తల్లి గణపతికి స్కందునికి జనని. ఆ గణపతి ఎవరయ్యా అంటే గణేశశ్చ స్వయం కృష్ణ స్కందో విష్ణుకులోద్భవ అన్నారు. ఇక్కడ గణపతి స్కందుడు కూడా విష్ణు స్వరూపమే. అందుకే మనకు విష్ణు సహస్రనామాల్లో స్కంద స్కందధరో ధుర్యాహ అని కనబడుతున్నది. దీనికి సంబంధించి మరొక పురాణాల్లో ఒక అంశం ఉన్నది. పార్వతీ పరమేశ్వరుల వివాహమైన తర్వాత అందరూ వచ్చి దర్శించినప్పుడు నారాయణుడికి మనస్సులో ఒకటి అనిపించిందిట, ఈమెకి పుత్రుడైతే ఎంత బాగుంటుంది అని మనసులో అనుకున్నాడు. విన్నానన్నయ్యా అందివిడ, మనస్సులో అనుకున్నది తెలిసిందిట, నీ ముచ్చడు తీరుతుంది అన్నది. ఆ ప్రకారంగానే విష్ణువే గణపతిగా సుబ్రహ్మణ్యుడిగా వచ్చాడు అని మన పురాణం చెప్తున్నది. కానీ తత్వదృష్టితో చూస్తే మనం విష్ణు వైష్ణవి రెండు ఒకటే తత్వం. అందులో దుర్గా విష్ణు సహోదరిగా చెప్పబడుతున్నది. అంటే స్త్రీ పుంభేదములు ఉన్నప్పటికీ తత్వతః వీళ్ళిద్దరి యందు ఒకటే అంశం ఉన్నది. పైగా ఉమాశంకరయోర్ యోగం సయోగో విష్ణురుచ్యతే అని ఆగమాలు చెప్తున్నాయి. ఉమాశంకరుల్ని కలిపి ఉపాసిస్తే విష్ణు ఉపాసనే, అదొక ఉపాసనాపరమైన మర్మం అది. అందుకు ఉమాశంకరుల యోగమైనటువంటి గణపతి కానీ కుమారస్వామి కానీ వీళ్ళిద్దరూ శివశక్త్యాత్మక రూపములే కదా. కానీ శివశక్త్యాత్మకమైన తత్వం అంటేనే విష్ణు ఉపాసన. అందుకు గణపతి యందు సుబ్రహ్మణ్యుని యందు విష్ణుతత్వమే ఉన్నది. అందుకే గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్యారాధన, విష్ణు ఆరాధనే. అందుకు ఇక్కడ మాట గణేశశ్చ స్వయం కృష్ణ అని చెప్పారు. ఇక అటు తర్వాత లక్ష్మీదేవి మంగళభూపేన ప్రథమం పరిపూజిత. మంగళుడు అనబడే రాజు ఈ తల్లిని ఆరాధన చేసి భూమి యందు లక్ష్మీ ఉపాసనని వ్యాప్తి చేశాడు. ఇక సావిత్రి అశ్వపతినా ప్రథమం పరిపూజిత. సావిత్రీదేవిని అశ్వపతి అనబడేటువంటి ఒక రాజర్షి ఆరాధన చేసి ఆ సావిత్రి అంశతో వచ్చినటువంటి సంతానాన్ని పొందాడు. ఆమె పేరు కూడా సావిత్రి. సావిత్రి సత్యవంతుల చరిత్ర. అందుకు అశ్వపతి ఆరాధన చేశాడు. ఇక సరస్వతీదేవి ఆదవు సరస్వతీదేవి బ్రహ్మణా పరిపూజిత. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భార్యాభర్తలు అనగానే లోకంలో మనం చూసేటువంటి దంపతీ భావం లాంటిది కాదు ఇక్కడ. ఈ విషయం మనం అనేక వాళ్ళు ప్రస్తావన చేసుకున్నాం. పురాణముల్లో దేవతలు భార్య, భర్త, సంతానము అవన్నీ సంకేతవాదము. బ్రహ్మదేవుడు సృష్టి చెయ్యాలి అంటే సృజనాత్మక శక్తి, దీని క్రియేటివిటీ అని అంటారు. ఒకడు ఒక సృష్టి చేయాలంటే అబ్బో ఎంత జ్ఞానం అంటే అని మెచ్చుకుంటాం. మరి ఇంత సృష్టిని చేస్తున్నాడంటే ఆయన ఎంత జ్ఞాని. ఏ జ్ఞానం చేత బ్రహ్మదేవుడు సృష్టి చేయగలుగుతున్నాడో ఆ జ్ఞానము సరస్వతి. ఇది తెలుసుకోవాల్సినది. అలాగే ఏ ఐశ్వర్యము చేత ఈ లోకాలను పాలింపగలుగుతున్నాడో ఐశ్వర్యం లక్ష్మి. దీన్ని ఒక పటుత్వంతంగా నియమిస్తూ చివరికి లోపలికి ఏ శక్తి వల్ల లాక్కోగలుగుతున్నాడో తల్లి దుర్గా. ఇవన్నీ కూడా సహకార శక్తులు, అవిభాజ్య శక్తులు. వీటిని మనం భార్యలుగా చెప్తూ ఉన్నాం.
అందుకు సరస్వతీదేవి ఉపాసకుడు ఎవరయ్యా అంటే బ్రహ్మదేవుడు మొట్టమొదట. ఆ తల్లిని ఉపాసిస్తే ఆ తల్లి అతడి 4 వదనాల్లోని 4 వేదాల రూపంలో ప్రకాశించి అతడి బుద్ధిని భాషింపజేసి ఈ సృష్టిని నడిపిస్తూ ఉన్నది. అందుకు ఆదవు సరస్వతీదేవి బ్రహ్మణ పరిపూజిత. ఇక రాధాదేవి, ఈ తల్లి ఎవరి చేత ఆరాధింపబడిందంటే కృష్ణేన పరమాత్మన ప్రథమం పూజిత రాధ గోలోకే రాసమండలి. గోలోకంలో రాసమండలంలో కృష్ణ పరమాత్మ మొట్టమొదటిగా రాధాదేవిని ఆరాధన చేశాడు. అప్పుడు ఆయనతో పాటు అక్కడున్న గోపీ జనమంతా ఆరాధన చేశారు. ఆ తర్వాత క్రమక్రమంగా దేవతలందరూ, బ్రహ్మాది దేవతలందరూ అమ్మవారిని ఆరాధన చేశారు. భూమి యందు రాధాదేవి ఆరాధన ప్రవర్తింపజేసిన వాడు సుయజ్ఞుడు అనేటువంటి వాడు. రాధాదేవి ఆరాధనకి ముఖ్యమైనటువంటి తిథి కార్తీక పూర్ణిమ. పైగా రాధాదేవిని ఎలా ఆరాధించాలి అనే పద్ధతి ఏర్పరిచినటువంటి వాడు ఎవరయ్యా అంటే శంకరేణోపదిష్టేన పుణ్యక్షేత్రే చ భారతే. సాక్షాత్తు శివుడే రాధాదేవి ఆరాధనా విధానాన్ని ఉపదేశించాడు. ఆ ప్రకారంగా సుయజ్ఞుడు రాధాదేవిని బృందావనమునందు ఆరాధించాడు అంటూ ఈ 5 పూర్ణశక్తుల ఆరాధన ఏ విధంగా వ్యాపించిందో వివరించారు. ఇక పూజిత గ్రామదేవ్యశ్చ గ్రామేచ నగరే ముని. గ్రామదేవతలు నగరమునందు గ్రామమునందు ఆరాధింపబడుతున్నారు. అంటే నగరముల్లో ఉన్న దేవతలు కూడా గ్రామదేవతల వ్యవహారం, కానీ ఆ నగరాన్ని నడిపే శక్తులవి. గ్రామదేవతల శక్తి ఆ గ్రామానికి పరిమితమై ఉంటుంది. ఒక మహాశక్తి యొక్క ఒక భాగము వారు ఆ గ్రామమునకు పరిమితమై ఉంటారు. ఇవి చిట్ట చివరికి చెప్పే కళాంశాంశాలు. పూర్ణ రూపములు మొదలు ఇప్పటి వరకు ఉన్న ప్రకృతి స్వరూపాలన్నిటికీ మనం నమస్కారం చేసుకుంటూ, ఇందులో విశేషించి మనం పూర్ణ రూపములుగా ఉపాసించవలసిన తల్లుల గురించి మరికొన్ని ప్రత్యేక అంశములు అవసరం కనుక చెప్పుకుంటున్నాం. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. గోవింద అనేటువంటి నామం అద్వితీయవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. గోపాలుడు, గోవిందుడు, ఆయన గోవుల కాపరి, గోవర్ధన గిరిధారి, ఇటువంటి విశేషకరమైనటువంటి లక్షణాలన్నింటినీ కూడాను ధనుర్మాసంలో గోదాదేవి తన పాసురాలలో చాలా చక్కగా వివరిస్తూ ఆయన గోవర్ధన గిరిధారి అయ్యాడు. గోవులన్నిటినీ కూడాను పరిరక్షించాడు. ఇంద్రుని యొక్క అహంకారాన్ని తొలగించాడు. ఆ సమయంలో కురిసినటువంటి భీకరమైనటువంటి గాలి వాన నుండి రక్షింపజేయటానికి తన చిటికెన వేలుతో గోవర్ధనగిరిని పైకెత్తి పట్టుకొని ఆ యొక్క గోపాలకులను, గోవులను, ఆ యొక్క ప్రజలందరినీ కూడాను పరిరక్షించి దేవేంద్రుని యొక్క అహంకారాన్ని అణచివేసి శరణమ్మమ అనేటట్టుగా చేసుకున్నాడు గోవర్ధన గిరిధారి అంటూ తన పాసురాలలో చిన్న చిటికెన వేలుపై గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి రక్షించినటువంటి పరమాత్మ, నేను నిమిత్త మాత్రురాలిని, నీ ప్రేమకు నేను దాసురాల్ని, నన్ను అనుగ్రహించవలసింది అంటూ వేడుకున్నది ఆ యొక్క ఆండాళమ్మ. ఆ వేడుకోటల్లో కూడాను ఆయన యొక్క విశిష్ట లక్షణాలన్నింటినీ కూడాను విశదీకరించింది. అద్భుతం, ఆనందం, అమోఘం. అందుకనే మనం ఈ ధనుర్మాసంలో కృష్ణ పరమాత్మను వివిధ రకాలుగా పూజ చేస్తాం. వివిధ నైవేద్యాలను సమర్పించి తెల్లవారుజామునే పూజను పూర్తి చేసి అందరికీ కూడాను పంచేటువంటి సంప్రదాయం దేవాలయాల్లో కనిపిస్తుంది, విష్ణు ఆలయాల్లో. ఆ ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో తెల్లవారుజాముననే వారికి సంతృష్టికరము, పరిపూర్ణకరమైనటువంటి బలం, తేజస్సు వచ్చి తీరుతాయి సుమా అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం
విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశ రుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం, ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశ్రమాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం 6:47, సూర్యాస్తమయం 5:45. తిథి షష్ఠి రాత్రి 8:05 వరకు. నక్షత్రం పుబ్బ తెల్లవారుజామున 5:04 వరకు. వర్జం మధ్యాహ్నం 12:27 నుంచి 2:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:47 నుంచి 8:15 వరకు. అమృతకాలం రాత్రి 10:25 నుంచి 12:05 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2:30. నేటి విశేషం శనివారం ప్రదోషం. ఉదయకాలంలో శంకరునికి కేజింపావు నువ్వుల నూనెతో అభిషేకం చేసి ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు రాయడం, 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, హనుమంతునికి ప్రదక్షిణాలు చేయడం, 21 అప్పాలు నివేదన చేయడం, సింధూరపు పూజ, తమలపాకుల పూజ చేయడం, వెంకటేశ్వర దీపారాధన చేయడం, ఇవన్నీ కూడా శని సంబంధమైన దోషాలను తొలగిస్తాయి. సాయంకాలం కూడా ప్రదోష సమయంలో 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా సకల శని దోషాలు తొలగడంతో పాటు ఆయుర్దాయ దోషాలు తొలగుతాయి, గండా దోషాలు తొలగుతాయి, పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయం సిద్ధిస్తుంది, శనిగ్రహ అనుగ్రహం సిద్ధిస్తుంది. గోదాదేవి 10వ పాసురంలో మరో గోపికను లేపే ఉద్దేశంలో ఉంది. నోములు నోచి ఆ కృష్ణునితో కలవడమనే సుఖానుభవాన్ని పొందడం కోసం తలుపు తెరవకపోయినా పర్వాలేదు, నోరైనా తెరిచి పలకవచ్చు కదా. పరిమిళాలను వెదజల్లే తులసి మాలలను ధరించి కిరీటాన్ని ధరించినటువంటి నారాయణుడు స్తోత్రం చేయబడి సంతోషించి మనకు వ్రతానికి ఉపకరణాలుగా పర అనేటువంటి వాద్య విశేషాన్ని కూడా ఇస్తాడు. ధర్మస్వరూపుడైనటువంటి పరమాత్మ రామావతారుడై అవతరించి కుంభకర్ణుని సంహరించాడు. అతని పెను నిద్ర ఏదైతే ఉందో అది నిన్నేమైనా ఆవహించిందా? లే, నువ్వు మాకు శిరోభూషణం లాంటిదానివి, తొట్టుపడకుండా లేచి మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని పూర్తి చేయాలి, కనుక నీ నిద్రను విడిచి రావమ్మా అని గోపికను లేపుతోంది. నేటి ఆణిముత్యాలు. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి. ఎందుకంటే దీపం పూరి గుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలా వెలుగునిస్తుంది. వ్యాసుల వారు రచించినటువంటి పురాణాలన్నిటినీ కూడా సూతుడు ప్రవచనం చేసినప్పటికీ ఒక్క భాగవతాన్ని మాత్రం సూతుడు మొదట ప్రవచనం చేయలేదు. దాన్ని శుకమహర్షి ప్రవచనం చేశారు. ఎందుకు శుకమహర్షి ప్రవచనం చేయాలి, సూతుడు ఎందుకు ప్రవచనం చేయడు అంటే మీరు ఒక్కటి బాగా పట్టుకోవాలి. శుక కొంచెం మార్చండి, కుశ దర్భ చేత్తో పట్టుకున్నారు అంటే అర్థం ఏమిటి? కర్మ చేస్తున్నారు అని గుర్తు. కర్మ ఎంతకాలం చేస్తారు? చిత్తశుద్ధి కలిగే వరకు చేస్తారు. ఒకానొక స్థితిలో ఇక దర్భ పట్టుకుని కర్మానుష్ఠానం భక్తితో చేసినా లోకానికి ఆదర్శం కోసం చేయడమే తప్ప అసలు ఇక చెయ్యవలసిన అవసరాన్ని దాటిపోయినటువంటి మహాజ్ఞాని అయిన వాడెవరు ఉంటారో అటువంటి వాడు తప్ప భాగవత ప్రవచనం చెయ్యడానికి అంగీకరింపబడడని వ్యాస భగవానుడు శుకబ్రహ్మని కుమారుడిగా పొందడానికి పరమశివుడి గురించి తపస్సు చేశాడు.
తపస్సు చేస్తే శుకబ్రహ్మ కుమారుడిగా వచ్చాడు. ఈ లోకంలో పుట్టుకతో భక్తి జ్ఞాన వైరాగ్యములు పరిపూర్ణంగా కలిగినటువంటి వారు ఇద్దరు. మిగిలిన వాళ్ళందరూ కూడా కర్మను అనుభవించడానికి పుట్టారు, సాధన చేత భక్తి జ్ఞాన వైరాగ్యములను పొందారు. కానీ ఇద్దరు మాత్రం అసలు పుట్టుకతోటే వాళ్ళకి భక్తి జ్ఞాన వైరాగ్యాలు, వాళ్ళకి ఏ విధమైన సంసార సంగము లేదు. అందుకే శంకర భగవత్పాదులు బ్రహ్మసూత్ర భాష్యం చేస్తూ ఆ ఇద్దరి పేర్లు చెప్పారు. ఒకరు వామదేవుడు, రెండవ వారు శుకబ్రహ్మ. వీళ్ళిద్దరి గురించి ఒక తమాషా అయిన మాట అంటుంటారు. సృష్టికర్త అయిన బ్రహ్మగారు గత జన్మలలో చేసుకున్న పాప ఫలితాల్ని కర్మలుగా అనుభవించవలసినటువంటి అవసరం ఏర్పడితే కొన్ని కోట్ల 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 మంది ప్రాణుల్ని సృజించి విసుగెత్తిపోయి ఎప్పుడు పాపపుణ్యాలు చేయడం మళ్ళీ పుట్టడమేనా, అసలు అలా చెయ్యకుండా పుట్టుకతో మహాజ్ఞానులైన వారిని ఎవరన్నా సృష్టిద్దామని ఆలోచించి సృష్టిస్తే ఆ కోవలో వచ్చిన ఇద్దరు మహాపురుషులు, ఒకడు శుకుడు, వేరొకరు వామదేవుడు. శుకబ్రహ్మ అంతటి బ్రహ్మజ్ఞాని. ఆయన చిలుక యొక్క శిరస్సుతో ఉంటారు, ఎర్రగా ఉంటుంది దాని ముక్కు. భగవత్ కథల్ని చెప్పేటప్పుడు ఎవరి ముఖము రాగరంజితమై ఆ భక్తితో పారవస్యాన్ని పొందుతాడో అటువంటి వాడు శుకబ్రహ్మ, మహాజ్ఞాని. నిరంతరము ఆయన ఆ బ్రహ్మమును అనుభవిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన లోకము భిన్నము కాదు, ఒకటిగా ఉంటుంది. మీకు బాగా అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే నేను ఇలా చూపించి నేను అంటాను, నాకు నేను అంటాను. మీరు మాట్లాడేటప్పుడు ఇలా చూపించి నేను అంటారు. మీరు నేను అని అన్నప్పుడు ఇలాగే చూపిస్తారు, లోపల ఉన్నవాడిని చూపిస్తారు. నేను అని ఇలా అనరు, నేను అంటారు. ఇక్కడ ఉన్నవాడు నేను, నాలో ఉన్న నేను, మీలో ఉన్న నేను ఒకటే. అగాధం ఎక్కడొచ్చింది? ఇక్కడికొస్తే నేను, అక్కడది నువ్వు. నువ్వుకి నేనుకి మధ్య స్వార్థం, సంసారం వచ్చింది. కాబట్టి ఈ నేను ఆ నేను ఒక్కటే. అందరిలో ఉన్న నేను ఆ నేను తప్ప నేనంటే ఇదొక్కటే కాదు అని తెలుసుకుని అనుభవంలోకి వచ్చిన వాడెవరో వాడు బ్రహ్మజ్ఞాని. నోటితో చెప్పినవాడు కాదు, అది అనుభవంలోకి తెచ్చుకున్నవాడు బ్రహ్మజ్ఞాని. అది శుకబ్రహ్మ. అందుకే శుకుడు ముందు వెళ్ళిపోతున్నాడు, వ్యాసుడు వెనక పరిగెడుతున్నాడు కొడుకు కోసం. పుత్రా పుత్రా అని పిలిచాడు. పుత్రా పుత్రా అని పిలిస్తే వెనక్కి తిరిగి తండ్రి అని ఎవరనాలి? శుకుడు అనాలి. శుకుడు అనలేదు. పక్షులు, చెట్లు, పర్వతాలు అన్నీ ఒక్కసారి పిత్రా పిత్రా అన్నాయి, తండ్రి తండ్రి అన్నాయి. ఎందుకంటాయి? ఇందులో ఉన్న నేను, అందులో ఉన్న నేను, అన్ని నేనులు ఒక నేనని తెలుసుకుని రమిస్తున్నవాడు శుకుడు, బ్రహ్మజ్ఞాని. అందుకే అన్నీ జవాబు పలికే. ఎంతటి నిష్కామయోగి ఆయనకు అసలు ఉపాధి భేదాలు ఆయన దృష్టిలోకి వెళ్ళవు. ఎదురుగుండా ఉన్నది ఎవరు ఆయనకేం పట్టదు. ఆయన ఒకనాడు వెళ్ళిపోతున్నాడు, దేవకన్యలు స్నానం చేస్తున్నారు వివస్త్రలై. శుకబ్రహ్మ వెళ్ళిపోతున్నారు. శుకుడు వెడుతున్నాడు మహానుభావుడు. గబగబా ఒడ్డుకొచ్చి వంగి నమస్కారం చేశారు. శుకబ్రహ్మకి వాళ్ళు దేవతా స్త్రీలా, మనుష్య స్త్రీలా, పురుషులా పట్టదు, వెళ్ళిపోయాడు. వెనక వ్యాసుడు వస్తున్నాడు, పుత్రా పుత్రా అని అరుస్తూ. అమ్మో వ్యాసుడు వస్తున్నాడు, బట్ట కట్టుకోండి అని బట్ట కట్టుకుని నమస్కారం చేశారు. వ్యాసుల వారు తెల్లబోయి, నేను వృద్ధుణ్ణి, శుకుడికి తండ్రిని, నన్ను చూస్తే బట్ట కట్టుకు నమస్కారం చేశారు. నా కొడుకు శుకుడు యవ్వనంలో ఉన్నాడు, శుకుడు వెళ్ళిపోతుంటే బట్టలు విప్పుకునే నమస్కారం చేశారు. ఏమి ఆశ్చర్యం అని అడిగాడు. ఎంత గొప్పవాడవైనా వ్యాసుడా, నీవు ఇలా చూసేటప్పటికి లింగభేదాన్ని గుర్తుపడతావు, నీ కొడుకు తెలియదు, అంతటా బ్రహ్మమే. అందుకే నీ కొడుకు కనబడితే మేము బట్ట కట్టుకోకుండా నమస్కారం చేశామన్నారు. అంతటి మహానుభావుడు. ఒక ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఏ ఇంటి ముందు నిలబడడు. ఎందుకు నిలబడడు అంటే నిలబడితే సంఘం వస్తుంది. వాళ్ళు ఎవరో వస్తారు, పరిచయం చేసుకుంటారు, వాళ్ళ పేరు ఒకటి గుర్తుంటుంది, వాడు ఏ ఊళ్ళో ఉంటాడో గుర్తుంటుంది, వాడు ఏం చేస్తుంటాడో గుర్తుంటుంది. గుర్తుంటే వాడు ఇందులోకి చేరాడని గుర్తు. వాడోడు ఇక్కడ కూర్చోవడం మొదలు పెడితే ఈశ్వరుడు ఇలా సర్దుకుంటాడు, ఇంకోడు వచ్చి కూర్చున్నాడు కదా, అలా ఎంతమంది వస్తే ఆయన ఆఖరికి ఇలా కూర్చుంటాడు. ఆయన ఇలా హాయిగా కూర్చోవడానికి ఉండదు. అందుకే ఎవరిని ఇందులోకి రానివ్వడు, సంఘం పెట్టుకోడు, వెళ్ళిపోతూ ఉంటాడు. ఆవు పాలు పితికినంతసేపు ఉంటాడు. ఆయన వెళ్ళిపోతుంటే రాళ్ళేసి కొట్టారు పిల్లలు, పిచ్చివాళ్ళలో ఉంటాడు, నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు. కోటి సూర్యుల పగిది వెలిగిపోతుంటాడు, బ్రహ్మజ్ఞాని, మహానుభావుడు. అటువంటి శుకబ్రహ్మ ఆయన మహాజ్ఞాని కనుక
ఆయన వినా భాగవతాన్ని ప్రవచనం చెయ్యగలిగినటువంటి వాడు లేడు. అందుకే భాగవత గ్రంథం గురించి చెప్తూ నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖదామృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భౌకాహ అంటారు. ఇది వేదములనబడేటటువంటి చెట్టు యొక్క చివర పండినటువంటి పండు. అంటే ఉపనిషత్తుల యొక్క సారాంశం, వేదాల యొక్క చివర ఉపనిషత్తులుంటాయి, జ్ఞానభాగం. అవి పండు, అవే జ్ఞానము. అది బాగా పండింది, చిలక కొట్టింది. చిలక ఎవరు? శుకమహర్షి. శుకమహర్షి చెప్పిన భాగవతం. ఈ భాగవతాన్ని చిలక కొట్టింది, అందులోంచి రసం కారిపోతోంది, వాగ్రూపంలో వస్తోంది భాగవతం. పట్టి జుర్రేసుకో. ఇలా ఉంటుందా, అలా ఉంటుందా? వెర్రి ప్రశ్నలేకు. నువ్వు రసజ్ఞుడవై భాగవతాన్ని జుర్రేసుకో అంతే. కాబట్టి ముహురహో రసికా భువి భావుకాహ, భావుకుడవై జుర్రుకో భాగవతాన్ని. అమృతం పాయసం ఇస్తే చేతులతో జుర్రుకుంటావు, చెవులనబడేటటువంటి దొప్పల చేత జుర్రుకుని అనుభవించి జీవితాన్ని సార్థక్యం చేసుకో అన్నారు. అటువంటి శుకబ్రహ్మ చేత ప్రవచనం చేయబడినటువంటి భాగవతమయ్యా ఈ భాగవత గ్రంథం. వ్యాసుని యొక్క నైరాస్యంలోంచి వచ్చిందయ్యా భాగవతం. అంతటి మహాద్భుతమైనటువంటి పురాణం. ఏ భాగవతం విన్నంత మాత్రం చేత ఎన్నో కొన్ని కోట్ల జన్మలుగా వస్తున్నటువంటి వాసనాబలం కూడా పోతుందో, ఆ హరి కథలు, ఆ పరమేశ్వర వైభవం విన్నంత మాత్రం చేత మనసు సంతోషాన్ని పొందుతుందో, అటువంటి భాగవతాన్ని అందిస్తున్నాను మీకు వినండి అని ఆ మహానుభావుడైనటువంటి సూతుడు నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులకి భాగవత ప్రవచనం చేయడం ప్రారంభం చేశాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శమయేవ పరో ధర్మక, శమయేవ పరో ధర్మక, తమాచర పరాశర అధర్మిష్టం వరిష్ట సన్ కురుషేత్వం పరాశర, కురుషేత్వం పరాశర, కురుషేత్వం పరాశర. ఓ పరాశర, శాంతి ఒక్కటే పరమధర్మం, దాన్ని పాటించు. నువ్వు విప్రుల్లో శ్రేష్ఠుడవు, అయినా కూడా ఇలాంటి పాపకర్మను ఎందుకు చేస్తున్నావు? నువ్వు శక్తి మహర్షి కొడుకువు, ఆయన ధర్మాత్ముడు. ఇలాంటి చెడు పని చేసి ఆయన మర్యాదను మంట కలపవు. నా సంతానాన్ని నాశనం చెయ్యకు శక్తి. తొందరపడి శపించటం వల్లనే ఇదంతా జరిగింది. అందుకే ఆయన తాను చేసిన తప్పును త్వరగా స్వర్గానికి చేరుకున్నాడు. తప్పుకు త్వరగా చేరుకున్నాడు. లేకపోతే ఆయనను ఏ రాక్షసుడు తినలేడు, ఆయనను ఎవడూ ఏమీ చేయలేడు. తాను ఇచ్చినటువంటి శాపం వల్లనే తాను మరణించాడు. తప్పు చేసి తాను తీసిన గొయ్యలో తానే పడ్డాడు అని తెలుసుకో. ఈ విషయంలో విశ్వామిత్రుడు తప్పులేదు, కల్మాషపాదుడి తప్పులేదు. వారు కర్తలు కారు, వారు నిమిత్త మాత్రులే అని తెలుసుకో. వీళ్ళంతా ఒక వాడుకున్నారంతే, కర్మ వాడుకుంది. ఇప్పుడు నీ తండ్రి స్వర్గంలో సుఖంగా ఉన్నాడు. నీ తండ్రి ఏమి ఎక్కడా అన్ని చోట్ల ఉండటం లేదే, ఏదో అడవి వెంటలా తిరుగుతున్నాడు అనుకోవద్దు. స్వర్గంలో ఉన్నాడు కనుక నువ్వు బాధను విడిచిపెట్టు. శక్తి మహర్షి తమ్ములందరూ కూడా దేవతలతో కలిసి సుఖంగా ఉన్నారు తెలుసా? ఇదంతా వశిష్ఠ మహర్షికి బాగా తెలుసు. ఓ శక్తినందన, పరాశర, సమస్త రాక్షస వినాశం కోసం నువ్వు చేస్తున్నటువంటి ఈ యాగంలో నువ్వు కూడా నిమిత్తమాత్రుడివే అని తెలుసుకో. కనుక ఇప్పుడు ఈ యాగాన్ని విడిచిపెట్టు, నీకు మేలు కలుగుతుంది. ఈ యాగాన్ని సమాప్తి చేయి అన్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి అక్కడికి వచ్చి తాను అదే మాటను చెప్పాడు. పరాశరుడు పెద్దల మాటను గౌరవించి యాగాన్ని ముగించాడు.
సకల రాక్షసులను సంహరించాలని సృష్టి చేసుకున్నటువంటి అగ్నిని ఉత్తర దిక్కులో ఉన్నటువంటి హిమాలయాలకు దగ్గరగా ఉన్న అడవిలో విడిచిపెట్టాడు. ఆ అగ్ని ఇప్పటికీ ఉంది. పర్వదినాల్లో అది రాక్షసులను, చెట్లను, రాళ్లను భస్మం చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అక్కడక్కడ అగ్ని కనిపిస్తూ ఉంటుందట. ఆ హిమాలయ పర్వతాల్లో, అంటే ఆ హిమ పర్వతాల్లో అగ్ని ఏమిటంటే అగ్ని ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉంది. సైంటిస్టులంతా ఒక ఆశ్చర్యపడుతూ ఉంటారు. ఆ అగ్ని, అదే అగ్ని, ఇది పరాశర మహర్షి వదిలినటువంటి అగ్ని అని అన్నాడు గంధర్వుడు. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 181వ అధ్యాయం. గంధర్వుడు చిన్న చిన్న కథల ద్వారా అనేక విషయాలను చెబుతూ ఉంటే మనకి ఎన్ని కథలు చెప్పుకొచ్చాడు ఇక్కడ. ఇప్పుడు ఒక వశిష్ఠుడు అనుకుంటూ విశ్వామిత్రుడి కథ అంతా చెప్పారు. తర్వాత కథలో కథ అన్నట్టుగా ఈ రష్యాలో ఒక బొమ్మ దొరుకుతుంది. బొమ్మలో బొమ్మ ఇంత బొమ్మ ఉంటుంది. అంటే ఇట్లా మూత తీస్తుంటే ఒకటి వస్తూ ఉంటాయి, అంతా ఒకటే బొమ్మ. అట్లా ఎవరో పూర్వము యాత్రకు వెళ్ళేటప్పుడు ఒకే పాత్ర తీసుకుపోదాం అనుకున్నారు. ఒకే పాత్ర తీసుకువెళ్ళారు. కనపడటానికి ఒకే పాత్ర అది. ఆ పాత్రలో ఒక 50 పాత్రలు ఉండేవి. పెద్ద వంట ఇల్లు అయిపోయేది అక్కడ. అట్లా ఈ కథలో కథ మొదటే కథ, మనకి ఇంకొక కథలో కథ, చిన్న చిన్న కథల ద్వారా అనేక విషయాలను చెబుతుంటే అర్జునుడికి వశిష్ఠ మహర్షి చరిత్రలో ఒక చోట అనుమానం వచ్చింది. మధ్యలో ఎక్కువే కథలుంటే ఈయనకి ఒక అనుమానం వేరే వచ్చింది. అనుమానం వస్తే మళ్ళీ అక్కడి నుంచి స్టాప్ వేసుకొని అక్కడి నుంచి పరిగెత్తుతాడు. మనకెంత టైం కావాలనో ముందుగానే కథలో కథ. అర్జునుడికి ఏదో అనుమానం వచ్చిందట. అర్జునుడు గంధర్వుడితో, మిత్రమా, వశిష్ఠుడు అడిగాడు, కొనాకు వదలలేదు, అడగండి, ఏం చేస్తావు అడగండి. ఇంతవరకు అప్పుడే అడిగించి చెప్పేశాడే. మళ్ళీ అదొక నియమం ఉంది కదా, మధ్యలో నోరు వేయకూడదని, అందుకని వేయలేదు. ఇప్పుడు అడుగుతున్నాడు. పూర్తి అయిపోయిన మంగళం కూడా అనేసిన తర్వాత కల్మషపాదుడి భార్యకు బిడ్డడిని అనుగ్రహించాడు కదా వశిష్ఠుడు. కానీ ఇంకేంటి కానీ విషయంలో నాకు కానీ సందేహంగా ఉంది, దీన్ని తొలగించు అని అడిగాడు. ఏంటప్పా చెప్పు. గంధర్వుడు ఇలా చెప్పాడట, కథ చెప్తున్నాడు. అర్జున విను, శక్తి మహర్షి రాజును శపించిన కథను నీకు చెప్పాను కదా. అవునులేండి. ఆ తర్వాత కల్మాషపాదుడు శాపానికి వశుడై కోపించి భార్యను తీసుకొని నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. భార్యతో కలిసి అడవిలో తిరగసాగాడు. ఒకనాడు మహారాజు ఆ అడవిలో ఒక బ్రాహ్మణ జంటను చూశాడు. వారు కలిసి ఉన్నారు, ఆనందిస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలో కల్మషపాదుడు కూడా వారి వద్దకు వచ్చాడు. ఆ కల్మషపాదుడు, వారు భయపడి పారిపోయారు. కల్మషపాదుడు వారి వెంట పరిగెత్తి బలవంతంగా బ్రాహ్మణ్ణి పట్టేసుకున్నాడు. అప్పుడు బ్రాహ్మణి భార్య రాజు వద్దకు వచ్చి ఇలా అంది, ఓ మహారాజా, నువ్వు సూర్యవంశంలో పుట్టావు, గొప్ప పేరు సంపాదించుకున్నావు, గొప్ప కీర్తి సంపాదించుకున్నావు. అటువంటి నీకు ఒక్క మాట చెప్తున్నాను, విను. నువ్వు ధర్మాన్ని పాటిస్తున్నావు, గురువుకు సేవ చేస్తున్నావు. అటువంటి నువ్వు పాపకర్మ చేయకూడదు కదా. ఇప్పుడు నీకు శాపం కూడా తగిలింది. అందుచేత నువ్వు అధర్మకార్యం చేయకూడదు. నేను నా భర్త నుండి సంతానాన్ని కోరుకుంటున్నాను. ఆ కోరిక ఇంకా నాకు తీరలేదు. నా భర్త నాకు సంతాన ప్రసాదాన్ని ఇవ్వలేదు. అందుచేత నా భర్తను విడిచిపెట్టు, నాకు పతిభిక్ష పెట్టు, నేను దీనురాలిని, నన్ను కరుణించు అని వేడుకుంది. ఆక్రోశించింది. అయినా రాజు హృదయం కరగలేదు. రాక్షసుడు చేరుకున్నాడు. పులి తాను తినాలనుకున్నటువంటి మృగాన్ని ఎలాంటి సందేహం లేకుండా
తినేసినట్లుగా శాపగ్రస్తుడైనటువంటి రాజు ఆమె భర్తను కరకరా నమిలి తినేశాడు. కరకరకరా అని. అప్పుడు ఆ బ్రాహ్మణి భర్తృవియోగాన్ని తట్టుకోలేకపోయింది. ఆ బ్రాహ్మణి భర్త వియోగాన్ని తట్టుకోలేకపోయింది. ఆమె కంటి నుంచి కారినటువంటి కన్నీరు అగ్నిగా మారిపోయింది. ఆ అగ్ని ఆ ప్రాంతాన్ని అంతా భస్మం చేసింది. బ్రహ్మాణి కోపించి, నా కళ్ళ ఎదుటే నా పతిని తినేశావు, మా కోరిక తీరకుండానే నా భర్తను చంపేశావు, కనుక నువ్వు నీ భార్యను తాకిన తక్షణంలోనే మరణిస్తావు. నువ్వు ఏ వశిష్ఠ మహర్షి పుత్రులను నువ్వు సంహరించావో ఆ వశిష్ఠ మహర్షి వల్లే నీ భార్య పుత్రుణ్ణి పొందుతుంది, ఆ పుత్రుడి వల్లే నీ వంశం వృద్ధి చెందుతుంది అని శపించి రాజు చూస్తుండగానే మంటల్లోకి దూకి శరీర త్యాగం చేసింది. ఇదంతా వశిష్ఠ మహర్షి తన తపశ్శక్తితో గ్రహించాడు. ఒకనాడు మహారాజు కామమోహితుడై భార్యను తాకాలని ప్రయత్నించాడు. ఆమె వారించింది, తాకొద్దండి నన్ను అని. బ్రహ్మాణి శాపం గుర్తు చేసింది. రాజు ఎంతో బాధపడ్డాడు, దుఃఖించాడు. అప్పుడు ఆ బ్రహ్మాణి పెట్టినటువంటి శాపాన్ని మాటి మాటికి తలుచుకొని కుమిలిపోయాడు. ఇప్పుడు అర్థమైంది, కుమిలిపోయాడు. ఈ కారణం చేత కల్మాషపాదుడు వశిష్ఠుడి ద్వారా తన భార్య యందు పుత్రుణ్ణి పొందాడు. వశిష్ఠ మహర్షి ఎంత కష్టం వచ్చినా, మనస్సుకు ఎంత బాధ కలిగినా అధర్మ మార్గాన్ని తొక్కకుండా ఇలా ధర్మ మార్గంలోనే నడిచాడు అన్నాడు గంధర్వుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 182వ అధ్యాయం. అర్జునుడికి గంధర్వుడు చెప్పిన కథలన్నీ విని గురువు యొక్క అవసరం తెలిసింది. గురువు యొక్క ప్రాముఖ్యత అర్థమైంది. గంధర్వుడితో, మిత్రమా, మాకు అనుకూలంగా ఉండే పురోహితుడు ఎవరైనా ఉన్నారా? నువ్వు సర్వజ్ఞుడివి కదా, ఉంటే చెప్పు అని అడిగాడు. గంధర్వుడు ఇలా అన్నాడు. అప్పుడు వీళ్ళ కథకు వస్తున్నాం. ఇప్పుడు కథ ఆపాడు, వీళ్ళ కథ ప్రారంభమైంది. నాకు పురోహితుడిని చెప్పన్నాడు. యవీయాన్ దేవల శైషః వనే భ్రాతా తపస్యతి దౌమ్య ఉత్కోచకే తీర్థే తం వృణుధ్వం యదీక్షత. అర్జున, ఈ వనంలోనే ఉత్కోచక తీర్థం ఉంది. అక్కడ దేవల మహర్షి యొక్క కనిష్ట సోదరుడైన దౌమ్య మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. మీకు ఇష్టమైతే ఆయనను మీ పురోహితుడిగా తీసుకోండి అన్నాడు. ఆ మాటలు విని అర్జునుడు ఎంతో సంతోషించాడు. గంధర్వుడు కోరిన ఆగ్నేయాస్త్రాన్ని ఇచ్చి ఇలా అన్నాడు. గంధర్వరాజా, నువ్వు ఇస్తానన్న గుర్రాలను నీ దగ్గరే ఉంచు. అవసరం ఏర్పడినప్పుడు వాటిని మేము స్వీకరిస్తాం. నీకు శుభం కలుగుగాక. తీసుకుంటాడు, ఉన్నాయి కదా ముందు, ఇంకా ఎంతెంత కథలు ఉన్నాయో, ఏం కథనో మళ్ళీ ఇచ్చిపుచ్చుకోవటం అన్నాడు. ఆ తర్వాత ఇద్దరు పరస్పర సత్కారాలు చేసుకున్నారు. ఇంకేం సత్కారాలు చేసుకోవటం అడవిలో. గంధర్వుడు సెలవు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తర్వాత పాండవులు వెళ్ళాడట. తర్వాత పాండవులు గంధర్వుడు చెప్పినట్టుగా ఆ ఉత్కోచక తీర్థం చేరుకున్నారు. తం వపృహు పాండవాధౌమ్యం పౌరోహిత్యాయ భారత. దౌమ్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయనను పురోహితుడిగా వరించారు. దౌమ్య మహర్షి సర్వవేద వేత్తలలో శ్రేష్ఠుడు. ఆయన పాండవులకు అడవిలో దొరికే ఫలాలను పెట్టి ఆతిథ్యమిచ్చాడు. దౌమ్యుల వారు తమకు పురోహితుడిగా ఉండటానికి అంగీకరించిన మరుక్షణంలోనే పాండవులు రాజ్యాన్ని, సంపదను అన్నిటినీ పొందినట్లుగా భావించారు. ఎప్పుడు దౌమ్యుడు సంతోషంగా ఒప్పుకున్నారో, అసలు వీళ్ళకి ఎవరికి ఏమీ లేదు, వీళ్ళకి నిర్గతులుగా ఉన్నారు,
ఒప్పుకుంటాడో లేదో అనుకున్నారు. కానీ పాండవుల శక్తి తెలుసు కదా ధౌమ్యుడికి. అందుకని ఎప్పుడు ఒప్పుకున్నారో వీళ్ళకి రాజ్యమే దొరికినట్లయిపోయింది. ఇంకేమంతా ధౌమ్యుడు అటువంటి వాడు మన తట్టుంటే ఇక మేము గెలిచినట్టే భావించారు, సంతోషించారు. స్వయంవరంలో పాంచాలి తమకే లభించినట్లుగా భావించారు కూడా. గురువును చూసుకొని పాండవులకు ఎంతో ధైర్యం లభించింది. గురువు దొరికాడు. తాము సనాతులమైనట్లుగా భావించారు, రక్షణ లభించినట్లుగా భావించారు, బలవంతులమైనట్లుగా భావించారు. ధౌమ్యుడు వేదాంగాల తత్వం తెలిసినవాడు, ఉదార బుద్ధి గలవాడు, ధర్మాత్ముడు. ఆయన పాండవులను తన యజమానులుగా తీసుకున్నాడు. పాండవులను ధర్మ మార్గంలో నడిపించటానికి అంగీకరించాడు. పాండవులు బుద్ధి, పరాక్రమం, బలం, ఉత్సాహం కలిగి దేవతా సమానులుగా ఉన్నారని గ్రహించాడు. ఈ వీరులు ధర్మానుసారంగా రాజ్యాన్ని తిరిగి పొందుతారని నమ్మాడు. అందుకనే కదా గురువుగా ఒప్పుకున్నాడు. పాండవులకు శుభం పలికాడు. గురువు ఆశీస్సులు పొందిన తర్వాత పాండవులు ఇక మనం పాంచాలి స్వయంవరానికి వెళ్ళాలి అనుకున్నారు. చైత్రరథ పర్వము ఇక్కడికి సమాప్తమవుతున్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 183వ అధ్యాయం స్వయంవర పర్వము దీన్ని అంటారు. పాండవుల 5గురు ద్రౌపదిని చూడాలని ఆనందంగా పాంచాల దేశానికి బయలుదేరారు. వారి తల్లితో కలిసి ప్రయాణిస్తూ ఉండగా దారిలో చాలామంది విప్రులను చూశారు. బ్రహ్మచారులైనటువంటి ఆ విప్రులు, అయ్యా మీరెవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు అని పాండవులను అడిగారు ఆ విప్రులందరూ కూడా. అప్పుడు ధర్మరాజు, ఓ విప్రులారా, మేము అన్నదమ్ములం, తల్లితో కలిసి ఏకచక్రాపురం నుండి వస్తున్నాం, ఇక మీ గురించి చెప్పండి అని అడిగాడు. బ్రాహ్మణులు, అయ్యా మీరు ఈరోజే పాంచాల దేశానికి వెళ్ళండి, అక్కడ ద్రుపదరాజు భవనంలో గొప్ప స్వయంవరం జరుగుతోంది, మేము అక్కడికే వెళుతున్నాము, కనుక మాతోనే రండి, అందరం కలిసే వెళదాం. రాజు అయిన ద్రుపదుడికి యజ్ఞకుండం నుంచి ఒక చక్కని కన్నుల గల కుమార్తె జన్మించింది. దృష్టద్యుమ్నుడికి సోదరి, అంటే ఆ అగ్నిలో నుంచి పుట్టినటువంటి ఆ ద్రౌపదిని విచారంగా చెప్తున్నారు ఇక్కడ. ఆ అందగత్తె దృష్టద్యుమ్నుడికి సోదరి. అతడు ద్రోణాచార్యుడికి శత్రువు. ముందుగా ఇవన్నీ చెప్తున్నారు. ఆయనను చంపటానికే పుట్టాడట. అతడు కూడా కవచము, కత్తి, విల్లు ఇవన్నీ, ఈ పాండవులది కథ ఎక్కడంటే అక్కడ అంతా ప్రచారం అయిపోయింది చూడండి. ఎక్కడ చూసినా పాండవులది, ఎక్కడ చూసినా కౌరవులది, అన్ని చోట్ల అయిపోయింది. ప్రపంచమంతా పాకిపోయింది. అప్పుడు కవచము, కత్తి, విల్లు, అమ్ముల పొదని పట్టుకొని యజ్ఞకు నుండి పుట్టాడట. అతడి చెల్లెల పేరు ద్రౌపది. ఆమె శరీరం నుండి ఎప్పుడూ తాను ఉన్న చోటు నుండి క్రోశుడు దూరం వరకు నల్ల కలువల సువాసన వ్యాపిస్తూ ఉంటుందట. ఆ ద్రౌపదికి ఈరోజు స్వయంవరం జరుగుతోంది. ఆ మహోత్సవాన్ని చూడటానికి మేము కూడా వెళుతున్నాం. అక్కడికి రాజులు వస్తారు, రాజపుత్రులు వస్తారు, అధికంగా దక్షిణలు ఇచ్చేటువంటి యజ్ఞకర్తలు వస్తారయ్యా అక్కడ, వేద విద్వాంసులు వస్తారు, శౌచం పాటించేవారు వస్తారు, వ్రతదీక్ష గల మహాత్ములు వస్తారు, అందమైన యువకులు కూడా వస్తారు, మహారథులు వస్తారు, మహావీరులు వస్తారు, ఎందరో లేండి మహారాజులు కూడా వస్తారు. ఆ మంచి సమయంలో వారు విజయం కోసం అనేక రకాల కానుకలు కూడా ఇస్తారయ్యా, అందరూ ఇస్తూ ఉంటారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.